What's up guys? Good morning everyone. Welcome back to my channel. Hope everyone are doing great. So ee roju aithe mana show day anamata. Show day 1. Ee roju first day it's already 7:50, almost 8 అయిపోతుంది. మనం పార్టిసిపేట్ చేసే కేటగిరీ 9:30కి ఉందన్నమాట. సో మనం పార్టిసిపేట్ చేసే కేటగిరీ నేమ్ వచ్చేసి స్ట్రీట్ మోడల్ అన్నమాట. స్ట్రీట్ మోడల్ అంటే మనం జీన్స్ వేసుకొని పార్టిసిపేట్ చేస్తాం. జీన్స్, షూస్ అండ్ సమ్ యాక్సెసరీస్ ఉంటాయన్నమాట. సో అవన్నీ వేసుకొని మనం స్టేజ్ మీదకి ఎక్కుతాం. సో దాన్ని బట్టి జడ్జ్మెంట్ ఉంటుంది. అందులో కూడా సేమ్ ఫ్యూ క్వార్టర్ టర్న్స్ అట్లా ఇట్లా ఉంటాయి. సో అదనమాట. సో ఇప్పటికైతే నా ఫస్ట్ మీల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకో 10 minutesలో మేము స్టేడియంకి స్టార్ట్ అయిపోతాం, అదే వెన్యూకి. అక్కడికి పోయిన తర్వాత మీకు ఎట్లుంటుంది అనేది చూపిస్తాం. సో గైస్ ఫైనల్లీ మనం రెడీ అయితే అయిపోయినాం, వెళ్తున్నాం ఇక. హోప్ ఫర్ ద బెస్ట్. ఐ విల్ గివ్ మై బెస్ట్ అండ్ వీ విల్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా స్టార్ట్ అయిపోదాం. సో గైస్ మన కోచ్ కూడా వచ్చేసిండు. ఇగో రెడీ అయిపోతుండు మన కోచ్ కూడా. ఆయన హాయ్రా సుజిత్. సో ఎట్లా అనిపిస్తుంది పంపుకి? ఇట్లా రెసిస్టెన్స్ బ్యాండ్ తీసుకున్నావా? తీసుకున్నా అన్నీ ఉన్నాయి బ్యాగ్. యా అన్ని ఏమేమి ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. పీనట్ బటర్, వాటర్, ఎలక్ట్రోలైట్, సాల్ట్. మర్చిపోయినావా? ఉంది బ్యాగ్ లో. చెక్ చేసుకున్నావా? అన్ని ఉన్నాయి. ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటా. అన్నీ చేసుకున్నాం. రైట్ అది సంగతి. అన్ని చెక్ పాయింట్స్ చూసుకొని వెళ్ళిపోవడే. ఇక మన కారు కూడా రెడీ అయిపోయింది. సో గైస్ ఫైనల్లీ స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇగో మన నవీన్ బ్రో అయితే డ్రైవింగ్ చేసేస్తుంది ఈరోజు. ఇగో మన కోచ్ అయితే వెనుక కూర్చున్నాడు, మనోడు ధీరజ్ గారు వెనుకున్నాడు. అందరు ఒకటే వైబ్లు ఉన్నారన్నమాట. ఎట్లా అన్నా కానీ గెలిచేయాలా. ఏమంటావు అన్న? అంతేరా సుజిత్, కండిషన్ చాలా బాగుంది. సో ఇప్పుడు ఒకసారి పంపప్ చేసిన తర్వాత నాకు అర్థమైపోతుంది. సో మంచిగా మార్నింగ్ మీల్ అయితే రైస్ కదా, రైస్ 2 whole eggs, సాల్ట్ అండ్ కొంచెం బనానా తీసుకున్నాము. సో అక్కడికి పోగానే కొంచెం ఇంకేమన్నా అరే పొయ్యేదారిలో ఒకవేళ క్యాండీస్ ఉంటే క్యాండీస్ తీసుకున్నాం. క్యాండీస్ ఉన్నాయా? రైట్. సో గైస్ క్యాండీస్ ఎందుకంటే మన షుగర్ ఇన్సులిన్ స్పైక్ చేయడానికి, ఇన్సులిన్ స్పైక్ చేస్తే మంచిగా పంప్ వస్తుంది అన్నమాట. సో అందువల్ల ఈ రోడ్ కూడా మస్తు ఉన్నది, వైబ్ ఉన్నది రోడ్ కూడా. సో ఆడికి పోయినాక కలుసుకుందాం. సో గైస్ వచ్చేసింది వెన్యూ. వచ్చేసినాం గైస్ వెన్యూకి. చూడండి. సో గైస్ హియర్ వి ఆర్. ఫైనల్లీ డే అయితే వచ్చేసింది. గోవా సూపర్ షో. ఇట్స్ టైమ్ గైస్. ఈరోజు ఇన్ని మంత్స్ నుంచి చేసిందంతా ఈరోజు చూడబోతున్నాం మనం. ఈరోజు డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. మనం ఎంత కష్టపడ్డాము, ఏం చేసినాము ఇన్ని రోజులు అనేది. సో లెట్స్ గో, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నేనైతే నా 100% ఇస్తా. మా కోచ్ కూడా ఉన్నాడు. అన్న అయితే ఫస్ట్ రానని చెప్పిండు, కానీ మన కోసం అయితే వచ్చింది. సో గైస్ ఈరోజు మన కోచ్ కూడా మనతో ఉన్నాడు. అంటే కోచ్ ఉన్నాడు అంటే మన స్ట్రెంగ్త్ ఉన్నట్టే. మనతోని హాఫ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ మన కోచ్తో ఉంటుంది. అండ్ మనం ఇంకా 50% ఇస్తే సరిపోతుంది. మన 50% మన కోచ్ వెనక నుంచి అయితే పుష్ చేస్తాడు. సో లెట్స్ సీ గైస్ హౌ ఇట్ గోస్. సుజిత్ గారు అయితే గట్టిగా కాన్ఫిడెంట్ గా అనిపిస్తుంది. నాకు మజా అనిపించింది. నిన్న నేను ఫోక్ సాంగ్ పెట్టాగానే రెచ్చిపోయిండు. సో స్టేజ్ మీద కూడా హోప్ అట్లనే రెచ్చిపోతాడని చెప్పేసి అనుకుంటా. రెచ్చిపోతాడు కూడా కంపల్సరీ. 100% అన్న. వీ విల్ గివ్ 100%. ఈ రోజు ఎట్లయినా కానీ గెలవాలి, గెలుస్తున్నాం. వీ విల్ గివ్ అవర్ 100%. దట్స్ ఇట్. సీ యూ గైస్ ఆన్ ది స్టేజ్. బ్యాక్ స్టేజ్, ఆన్ ది స్టేజ్ కాదు, బ్యాక్ స్టేజ్ మీద వెనక కలుసుకుందాం. ట్యానింగ్ చేసుకున్నాం. ట్యానింగ్ ఎట్లా చేస్తారో అదంతా చూపిస్తాం మీకు. బ్యాక్ స్టేజ్లో మీల్స్ అవన్నీ కూడా ఎట్లుంటాయి అనేది చూపిస్తాం. సో లెట్స్ గో. సో గైస్ యు నో వాట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఎ కోచ్. నా టీమ్ హుడీ వేరే వాళ్ళ మీద కనిపిస్తున్నది.
సో మన టీం నుంచి ఫస్ట్ అథ్లీట్ ధీరజ్. ఈరోజు ధీరజ్ కూడా మెడల్ కొట్టబోతుండు. 100% ఇస్తా నేను, 100% షూర్ అది. We would like to all stand for the Indian national anthem, please. So మనం ఫైనల్లీ బ్యాక్ స్టేజ్కి అయితే వచ్చేస్తున్నాము. బ్యాక్ స్టేజ్ అంటే చూస్తున్నారు కదా, వెనక సో బ్యాక్ స్టేజ్ అంటే మొత్తం ట్యానింగ్ అంతా ఉంటుంది అనమాట. అందరు పంప్ చేసుకుంటారు ఫ్రీగా, ఫ్రీ మీల్స్ తింటూ ఉంటారు. అండ్ ఆల్సో ట్యానింగ్ చేసుకుంటుంటారు, ఎవరికి వాళ్ళు పంప్ చేసుకుంటుంటారు, ఎవరెవరి కేటగిరీస్ బట్టి వాళ్ళు. సో అట్లుంటుంది అనమాట. మనం కూడా ట్యానింగ్ చేసుకునేటప్పుడు కలుసుకుందాం. the line in that same order. Forward. That's it. 50 half a step, please. There we go. 49 half. సో గైస్ ఏంటంటే మన 1 కేటగిరీ అయితే అయిపోయింది. మనకి బ్యాడ్ లక్, ఈసారి బ్యాడ్ లక్ కాదు, మనకి ప్లేసింగ్ అయితే ఏం రాలేదన్నమాట. సో పర్లేదు, స్ట్రీట్ మోడల్ ఫస్ట్ టైం ఆడుతున్నాం. అందులో ఇంకా మసల్ మెచ్యూరిటీ అండ్ ఆల్సో యూనో ముందు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉండే. లైనప్ అయితే చాలా టఫ్ ఉన్నది. దట్స్ ఫైన్, దట్స్ ఓకే. ఫస్ట్ టైం కదా కంప్లీట్ చేస్తున్నాం. మెడల్ తీసుకొద్దామని వెళ్ళినాం కానీ కుదరలేదు. బట్ దెన్ వి లాస్ ద గేమ్ బట్ నాట్ ద హోప్. ఇంకా కాన్ఫిడెన్స్ గెయిన్ అయిందనమాట. కాన్ఫిడెన్సే కాదు, ఏమేమి ఇంప్రూవ్ చేయాలి, ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనేది కూడా తెలిసింది. ట్యానింగ్ అయితే హారబుల్ ఉండే. చూద్దాం, రేపు కూడా ఉన్నది ఇంకోటి. దానిలో ఈ ట్యానింగ్ మిస్టేక్స్ అవన్నీ కాకుండా చూసుకుందాం. స్వెట్తో పాటు ట్యాన్ కూడా మొత్తం ఊడిపోతుండే అన్నమాట. మోర్ ఓవర్ బ్యాక్ డెఫినిషన్ ఎంత ఒరిజినల్గా కనిపిస్తుందో స్టేజ్ మీద అంత కనిపించలేదు. మేబీ చూద్దాం, ఆ ఆయిల్ ఎక్కువైపోయిందో ఏం ఎక్కువైపోయిందో. ఒక వీడియో అయితే పెడతాను, చూడండి. పర్లేదు, దిస్ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్, బట్ దెన్ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్గా. దట్స్ వాట్. గైస్, మనదైతే పోయింది. దట్స్ ఫైన్, రేపు చూస్తున్నాం ఏమన్నా ఉంటే. కీప్ దట్ స్పిరిట్ హై, ఏమంటారో తెలియదుగా. ఆ స్పిరిట్ని అట్లనే పెట్టుకొని మళ్ళీ రేపు రావాలా, మళ్ళీ స్టేజ్ ఎక్కాలా, మళ్ళీ ట్రై చేయాలా. అదొక్కటే ఉంది గైజ్, ఇంకేం లేదు. ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా ఇది చూపినకే. అదైతే అయిపోయింది, పర్లేదు. రేపు మళ్ళీ వస్తాం, మళ్ళీ ఎక్కుతాం, మళ్ళీ ట్రై చేస్తాం. పర్లేదు, రేపు మళ్ళీ పడ్డా కానీ మళ్ళీ ఆఫ్ సీజన్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వస్తాను నేను. అంతేగాని నెవర్ గివ్ అప్ ఇచ్చే పరిస్థితే లేదు. గైస్, ఏంటంటే మనోడు ఇప్పుడు పంపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ కేటగిరీ మనోంది. అంటే ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి. బట్ దెన్ మనోడు ట్రయల్ పంప్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ట్రయల్ పంప్ చేసుకొని కొంచెం అవ్వంగానే కరెక్ట్గా మన ముందు లైనప్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ ప్రాపర్ పంప్ చేసుకొని డైరెక్ట్గా దిగేయుడే. ఒకసారి ఇప్పుడు ట్రయల్ పంప్, ఎందుకంటే కరెక్ట్గా పంప్ అవుతుందో లేదో, ఏమైనా సోడియం అన్నా, ఏమైనా కార్బ్స్ అన్నా ఏమైనా యాడ్ చేయాలా, దాన్ని బట్టి తెలిసిపోతుంది. సో ఈ టైంలో కరెక్షన్ ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు. దట్స్ వాట్. లెట్స్ సీ. ప్రెజెంట్ అయితే కండిషన్ అయితే క్రేజీ ఉన్నది. మన పంప్ కూడా మస్తు వస్తున్నది. సో అదనమాట సంగతి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. హోప్ ఫర్ ద బెస్ట్. మనోడు అయితే కొడతాడని అనుకుంటున్నాను నేనైతే. Fourth place. Number 257, Mama. సో గాయ్స్, చెప్పినా కదా, చెప్పినట్టు మనోడు పట్టుకొచ్చేసిండు. 5th ప్లేస్ వచ్చింది మనోడికి. ధీరజ్ మెడల్.
5th place వచ్చింది మనకి. 5th ప్లేస్ అంటే అది ఈజీ అయితే కాదు, చాలా అంటే చాలా టఫ్. ఇప్పుడు చూసేటోళ్ళకి అబ్బా 5th ప్లేస్ కదా అని ఉంటుంది, కానీ ఆ 5th ప్లేస్కి పోనీకి కూడా చాలా అంటే చాలా డెడికేషన్ కావాలన్నమాట. డెడికేషన్ కాదు, మనం ఇన్ని రోజులు డెడికేషన్ ఒక్కటే కాదు, మనం ఇన్ని రోజులు నేను చేసిందంతా మనతో పాటే చాలామంది కూడా చేసింటారు. వాళ్ళు కూడా ఆ 5th ప్లేస్లకు రానికి కూడా చాలా అంటే చాలా కష్టపడి ఉంటారు. ఐఎమ్ వెరీ 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 సాటిస్ఫైడ్. ఈజ్ మై ఫస్ట్ క్లయింట్, ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. మనోడు 5th కొట్టేసిండు, అది కూడా క్లాసిక్ ఫిజిక్లా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు రాకపోయినా మనోడికి వచ్చింది ఈ రోజుకి. మళ్ళా రేపు వస్తాం, మళ్ళా రేపు కొడతాం. స్టే ట్యూన్డ్ గైస్, కీప్ వాచింగ్. క్రేజీ ఉండబోతుంది. ఐఎమ్ సో వెరీ 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 హ్యాపీ. రే గోల్డ్, అరే పోజయ్. చూసిరా మన కోచింగ్ అని చెప్తుంటుందో ఇట్లుంటుంది మరి. మళ్ళీ మన నుండి ఇంకో కేటగిరీ ఉందన్నమాట, మూవైస్. అది కూడా చూపిస్తా. అందులో కూడా మన పొజిషన్ ఉంటుందో లేదో చూద్దాం. 59. Let's bring you in just over here, please. That's it, you guys. Half a step down. All right. 116. Let's get you a 374 to switch places, please. So guys, ఏంటంటే టుడే ఇస్ ద డే 2 అనమాట. డే 2 నిన్న చెప్పినా కదా, నిన్న బ్లాగ్ కంటిన్యూ చేసిన. ఈరోజు డే 2. సో ఈరోజు మనం 2 కేటగిరీస్లో పార్టిసిపేట్ చేసినాం. మళ్ళీ రెండిట్లో కూడా ప్లేస్ అవ్వాలి అనమాట. ఏ పొజిషన్ అయితే రాలేదు. దట్స్ ఫైన్. మనకి ఓడిపోవడం ఫస్ట్ టైం అయితే కాదు, బట్ ట్రై చేస్తూనే ఉంటాం. మనం గివప్ ఇచ్చే టైప్ అయితే కాదు. బట్ దెన్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నది, పర్లేదు. మన దగ్గర చాలా వీక్ పాయింట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో రాంగ్ అయిపోయింది అని కాదు. జడ్జ్మెంట్ అంతా కరెక్ట్గానే ఉంటే, అంతా బాగానే ఉంటే. మనదే కండిషన్, ఇంకొంచెం కండిషన్తో వస్తుంటే బాగుంటుండే. పర్లేదు, నేర్చుకున్నాము. నెక్స్ట్ టైం ఇది కాకుండా చూస్తాం, అంతే కదా. అండ్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మన వాళ్ళందరూ వచ్చారనమాట హైదరాబాద్ నుంచి చూడడానికి, పేరెంట్స్ అందరూ. అదొక్కటి కొంచెం వాళ్ళకు డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు. వాళ్ళకైతే లేదని చెప్తారు వాళ్ళ ముందు. పర్లేదు పర్లేదు, ట్రై చేసినాం, అది ఇంపార్టెంట్. చూద్దాం. మనదైతే అయిపోయింది. మనకైతే ఏ ప్లేస్ అయితే రాలేదు. పార్టిసిపేషన్ మెడల్స్ ఉంది, దట్ డజంట్ మ్యాటర్. బట్ దెన్ వీ ట్రైడ్, విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. అంటే ఇప్పుడైతే నెక్స్ట్ మన ఉంది నీరజ్ గాంధీ ఫిజిక్ ఉంది, మెన్స్ ఫిజిక్ ఈవినింగ్. సో దానికి ప్రెప్ అవ్వాలి. ఇంకా మనడు దానికే మీల్స్ చూస్తున్నా. సో వాట్సాప్ గైస్, అనదర్ డే, అనదర్ వీడియో కాదు, అదే వీడియో కంటిన్యూషన్. ఏంటంటే నిన్న వీడియోస్ ఈ వ్లాగ్ అంతా బ్రేక్ అయ్యి ఉంటాయి వీడియోస్ అయితే మొత్తం. ఎందుకంటే అక్కడ ఉండే పరిస్థితికి, ఫోన్లల్లో ఛార్జింగ్కి, ఫోన్లు ఫుల్ అయిపోవడం, స్పేస్కి, వీడియోస్కి, అన్నిటికీ చాలా కష్టమైంది అనమాట. సో అందుకనే మొత్తం ఈ వ్లాగ్ అంతా బ్రేక్ అయ్యి ఉంటుంది. పర్లేదు, విల్ ట్రై నాట్ టు రిపీట్ దిస్. నెక్స్ట్ టైం నుంచి అన్నీ ప్రాపర్గా సెట్ చేసుకొని పోదాం. ఇదే ఫస్ట్ టైం కాబట్టి అంతా ఫాస్ట్గా క్లమ్జీగా అయింది యాక్చువల్లీ. సో ఏంటంటే ఆ సెకండ్ డే రోజు మనకు కూడా ఏం ప్లేస్ అయితే రాలేదు. మనం పార్టిసిపేట్ చేసిన 3 కేటగిరీస్లో కూడా ఒక ప్లేస్ కూడా రాలేదు మనకి. సో అట్లా జరిగిందనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటిదంటే ఈ కాంపిటీషన్లో లెర్నింగ్ అయితే చాలా ఉండే అనమాట. మన ఇంప్రూవ్మెంట్ ఏంది, మనం అసలు ఏడ స్టాండ్ అవుతున్నాం బయటికి వస్తే అనేది మనకు అర్థమైంది.
ఎంతసేపటికి మనం ఉండే ప్లేస్లోనే మనకు గ్రేట్, మనమే ఇది, మనకే మంచి బాడీ ఉన్నది, అది ఇది అనుకోవడం కాదు. ఇట్లా కాంపిటీషన్కి వస్తే తెలుస్తుంది మనం ఎక్కడ స్టాండ్ అవుతున్నాం అనేది, మన పొజిషన్ ఏంది అనేది. ఇప్పుడు మనకు అర్థమైపోయింది. సో దెర్ ఇస్ ఎ లాడ్ ఆఫ్ స్పేస్ టు ఇంప్రూవ్మెంట్ అనమాట మన బాడీలో. చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి మనము. సో ఐఎమ్ థింకింగ్ నెక్స్ట్ ఇయర్ మొత్తం ఆఫ్ సీజన్ తీసుకుందామని చూస్తా. ఆఫ్ సీజన్ అయితే పక్కా 1 year 1.5 year ఎంతైతే అంత మళ్ళీ నేను అనుకుండే సైజ్ నేను అనుకుండే అంత సైజు మసల్ మాస్ పుట్ ఆన్ చేసే వరకు ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద కాంపిటీషన్ అగైన్. ఈసారి మంచిగా గట్టిగా కొట్టేటట్టే దిగితే. సో ఆ Day 2లో మెన్స్ ఫిజిక్ మనోడు కూడా దిగిండు. ఈరోజు మనోడికి కూడా Day 2లో ప్లేస్ అయితే ఏం రాలేదు, బట్ మనోడు అయితే ఒక ప్లేస్ అయితే కొట్టేసిండు, top 5 క్లాసిక్ ఫిజిక్లా, ఫస్ట్ టైమర్. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అనమాట. లిటరలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అట్లా జరిగిందనమాట. సో దట్స్ వాట్. ఈ ఐసిఎన్ ఎక్స్పీరియన్స్ మీద కూడా ఇంకో వ్లాగ్ చేస్తాను నేను, అది కూడా చూడండి, మస్తు ఉంటుంది. సో ఇప్పటికైతే అంతే గైస్. I really enjoyed this competition and I really enjoyed this journey. చాలా మంచిగా ఉండే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇప్పటికైతే గోవా వెకేషన్ అయితే ఎంజాయ్ చేస్తున్నా కాదు, ఇప్పుడే స్టార్ట్ చేసిన ఎంజాయ్ చేయడం. ఒకటే డే ఉంది మనకి మిగిలి. సో దట్స్ వాట్. I'll see you guys in the next video.